రుస్తుం మైన్స్ లో ఆరోపణలు ఎదుర్కొంటూ ప్రస్తుతం నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి బెయిల్ పిటిషన్ మరోసారి వాయిదా పడింది. ప్రస్తుతం ప్రభుత్వం తరపున ఈ కేసుని వాదిస్తున్న ఏపీ కేదారినాథ్ స్థానంలో ప్రభుత్వం బాధ్యత అప్పగించిన జాయింట్ డైరెక్టర్ రాజేంద్రనాథ్ ఇవాళ కోర్టుకి హాజరు కాకపోవడంతో పోలీసులు న్యాయమూర్తిని వాయిదా కోరారు. దాంతో వారి అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి బెయిల్ పిటిషన్ను ఈ నెల 9వ తేదీ సోమవారానికి వాయిదా వేశారు. మరోవైపు ఈ కేసులో కాకానిని కస్టడీకి తీసుకోవాలి అంటూ పోలీసులు వేసిన పిటిషన్పై ఇవాళ సాయంత్రం లోపు న్యాయమూర్తి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కేసుని పర్యవేక్షిస్తున్న నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు మీడియాకు వెల్లడించారు. పొదలకూరు కేసుకు సంబంధించి ప్రాసిక్యూషన్ తరపున ప్రభుత్వం వారి ఉత్తర్వుల మేరకు వి రాజేంద్ర ప్రసాద్ జాయింట్ డైరెక్టర్ ప్రాసిక్యూషన్ తరపున కేసులో బెయిల్కి సంబంధించిన ఆర్గ్యుమెంట్స్ వారు వినిపిస్తారని చెప్పే ఉద్దేశంతో గవర్నమెంట్ నుంచి ఆర్డర్ పాస్ అయింది. దాన్ని ఈరోజు కోర్టులో మెమో రూపంలో ఫైల్ చేశాము. ఈరోజు వారు రానందున సోమవారానికి రిక్వెస్ట్ చేశాము. జడ్జి గారు దానికి యాక్సెప్ట్ చేసి కేసుని సోమవారానికి ఆర్గ్యుమెంట్స్ కోసం వేశారు బెయిల్ పిటిషన్ గురించి.